ఈరోజు పీవీఎస్కే కుకింగ్లో క్యాప్సికమ్ వేపుడు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 2 క్యాప్సికమ్ తీసుకున్నాను. సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఆ విత్తనాలన్నీ ఈ విధంగా తీసేసేయాలి, తొడియాలు ఇవి. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు, ఒక 4-5 స్పూన్లు శనగలు, సరిపడా ఉప్పేసి మెత్తగా పౌడర్లా చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాము. కరివేపాకు వేసాను. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకున్నాము. ఇవి చాలా త్వరగా వేగిపోతాయి. తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఇప్పుడు తీసేసి చూడండి. ఇప్పుడు కట్ అవుతున్నాయి కదా, ఉడికిపోయాయి. మనం చేసుకున్న పౌడర్ అందులో వేసుకొని కలుపుకుందాము. ఈ ఫ్రై చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా, ఈజీగా చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి, పప్పులోకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. పీవీఎస్కే కుకింగ్కి సబ్స్క్రైబ్ చేయండి.